వెల్కమ్ బ్యాక్. జయలలిత చేజేతులారా తన ఆరోగ్యాన్ని ఇంతవరకు తెచ్చుకున్నారా? తమిళనాడు ముఖ్యమంత్రిగా పరిపాలనా వ్యవహారాల్లో పడి ఆమె తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారా? లేక రాజకీయ సమస్యలకు భవిష్యత్తుకు భయపడి ఆరోగ్య సమస్యలను తనలోనే దాచుకున్నారా? చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు చేసిన తప్పిదాన్నే జయలలిత కూడా చేసి ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నారా అంటూ పురచ్చి తలైవి ఆరోగ్యం మీద ఎన్నో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సమకాలీన రాజకీయాల్లో ఉక్కు మహిళ ఎవరంటే టక్కున వినిపించే పేరు జయలలిత. ఈ తరం రాజకీయాల్లో ఆమె చేసినంత పోరాటం ఎవరూ చేసి ఉండరు. రాజకీయ ప్రత్యర్థులే కాదు, వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచిన ప్రత్యర్థుల్ని కూడా కాళ్ల బేరానికి తెచ్చుకున్న ధీర వనిత ఆమె. తన జీవితంలో చేసిన శపథాల్ని అధికారంలో నెరవేర్చుకున్న రాజకీయ నాయకురాలామె. దశాబ్దాల పాటు దక్షిణాది వెండితెరను ఏలినా ఆమె అన్నాడీఎంకే అధినేత్రిగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయారు. తన పరిపాలనతో పురచ్చితలైవిగా అభిమానుల మనస్సుల్లో గుడి కట్టుకునే స్థాయికి ఎదిగిపోయారు. అనుకోకుండా అడుగుపెట్టిన తమిళ రాజకీయాల్ని అధినేత్రిగా శాసించే స్థాయికి చేరుకున్నారు. ద్రవిడ ఉద్యమ శాఖలపై ఎదిగిన ఆమె రాజకీయ జీవితం ఎంతో మందికి మార్గదర్శకం. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అంతకు మించిన అవమానాలు, పరిపాలనలో అపనిందలు, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లారు. ముఖ్యమంత్రి పదవినే వదులుకున్నారు. కానీ ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నిత్యం రాజకీయ పొత్తిళ్లలో నలుగుతూనే తన రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకున్నారు. ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేసే వ్యూహ ప్రతివ్యూహాలతో సమకాలీన రాజకీయాల్లో పురచ్చితలైవిగా శాశ్వత స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లో పోరాటమే తప్ప వెనుతిరగటం ఉండకూడదు. ప్రత్యర్థిది ఓసారి పైచేయి అయితే మనం కూడా అదే ఆత్మస్థైర్యంతో అడుగులు వెయ్యాలి. అధికారం కన్నా రాజకీయాలు ముఖ్యం. ఎప్పుడైనా ఎక్కడైనా పోయిన చోటే వెతుక్కోవాలి. తిరస్కారం జరిగిన చోటే మళ్లీ పురస్కారం దక్కేలా చేసుకోవాలి. అమ్మ రాజకీయ జీవితాన్ని చూస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఇదే. పరిస్థితులు ఎంత క్లిష్టమైనవైనా చిరునవ్వుతో కనిపించడమే జయలలితకు తెలుసు. ప్రత్యర్థి ఎంతటి వాడైనా తాను వేసే ఎత్తులకు చిత్తవ్వాల్సిందే. రాజకీయ భీష్ముడైనా దారికి రావాల్సిందే. బహుశా ఇంత ధీరోదత్తతే నేటి జయలలిత పరిస్థితికి కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా తమిళ రాజకీయాల్లో ఓ బలమైన ధృవంగా ఎదిగిన జయలలిత తన ఆరోగ్యం పట్ల కావాలనే నిర్లక్ష్యం వహించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకఛత్రాధిపత్యంగా ఇటు పార్టీని అటు రాష్ట్రాన్ని నడిపించే అధినేత తనకు అనారోగ్యమని తెలిస్తే ఆపై తలెత్తే రాజకీయ ఇబ్బందులకు భయపడి ఇన్నాళ్లు ఆ ఆరోగ్య ఇబ్బందుల్ని తనలోనే దాచుకున్నారా అనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులకి ఒత్తిళ్లు ఉండే మాట నిజం. ఆ ఒత్తిడులతోటి ఒక్కోసారి ఆసుపత్రులు పాలవుతుంటారు. సీక్రసీ మెయింటైన్ చేస్తారు. ఏమి అనారోగ్యం ఏంటి చెప్పరు. కానీ మనకు ఇప్పుడు వింటున్న దాన్ని బట్టి, పత్రికల్లో వచ్చిన వార్తల్ని బట్టి, వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆమెది ఏ వైరల్ ఫీవర్ వచ్చి ఉంటుంది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక కొత్త కల్చర్ ఏమిటంటే జ్వరం వచ్చినా తలకాయ నొప్పి వచ్చినా చాలా టెస్టులు చేసి చాలా హడావుడి చేస్తారు. అటువంటి బహుశా వార్తలు బయటికి పొక్కుంటాయి. అంతకుమించి ఏం లేదు. నా ఉద్దేశంలో ఆమె 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఆరోగ్యంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు, పార్టీల అధినేతలు, దేశాధినేతలు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు ఓ ఉన్నత స్థాయికి ఎదిగి తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నప్పుడు ఏ చిన్న వైఫల్యాన్ని కూడా ప్రకటించుకోలేరు. అది తమ స్థానానికి ఇబ్బంది కలిగిస్తుందని భయంతో వాటిని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఆరోగ్య సమస్యలు అతి ప్రధానమైనవి. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు తమ ఆరోగ్య సమస్యల్ని ఎప్పటికప్పుడు లోలోపలే దాచుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా అవి ఇలా తీవ్రమైపోతాయంటున్నారు విశ్లేషకులు. ఇదేదో ఇప్పుడు జయలలిత విషయంలోనే జరిగిన విషయం కాదు. గతంలో ఎందరో రాజకీయ నేతలు, బడా వ్యాపారవేత్తల విషయంలో జరిగింది ఇదే. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ కూడా ఇదే రీతిలో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీఆర్ చివరి రోజుల్లో చాలా కాలం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. 1984 అక్టోబర్లో ఎంజీఆర్ కి కిడ్నీ ఫెయిల్ అయింది. ఆసుపత్రికి వెళ్లాక ఆయనకు డయాబెటిస్ కూడా ఉందని తేలింది. ఆపై కొన్నాళ్లకు గుండెపోటు కూడా వచ్చింది. దీంతో ఆయనను అమెరికాలోని బ్రూక్లిన్ లో ఉన్న డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్ కి తరలించారు. అక్కడ చాలా కాలం చికిత్స పొందిన తర్వాత ఆయన తిరిగొచ్చారు.
1985 ఫిబ్రవరి 10న ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై చనిపోయే వరకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. 2 ఏళ్ల పదవీ కాలంలో ఎక్కువ భాగం వైద్యం కోసం అమెరికా వెళ్లడానికే వెచ్చించారు. చివరి రోజుల్లో కనీసం సంతకం పెట్టడానికి కూడా వీల్లేనంతగా అస్వస్థతకు గురయ్యారు. అయినా సరే సీఎం పదవిలోనే ఆయన కొనసాగారు. ఆయనను అమెరికాలో ఉంచి ఇక్కడ రాజకీయాలు నడిపించారు. చివరికి 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ కన్నుమూశారు. ఒక్క ఎంజీఆరే కాదు, చాలా మంది రాజకీయ నాయకుల పరిస్థితి ఇంతే. బెంగాల్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ పరిస్థితి కూడా ఇంతే. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేసిన మున్షీకి 2008 అక్టోబర్లో తీవ్రమైన గుండెపోటుతో పక్షవాతం వచ్చింది. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆయన కనీసం మాట్లాడలేకపోయారు. ఎవరినీ గుర్తుపట్టలేనంతగా బ్రెయిన్ సెల్స్ దెబ్బతిన్నాయి. అయినా సరే ఆయనను 2009 ఎన్నికలయ్యే వరకు కేబినెట్ మినిస్టర్ గానే కొనసాగించారు. మధ్యలో ఆయనను అమెరికా తీసుకెళ్లి స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా బ్రెయిన్ సెల్స్ రిపేర్ చేయాలని చూసినా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించలేకపోయినా నాటి యూపీఏ ప్రభుత్వం ఆయనను కేబినెట్ మంత్రిగానే కొనసాగించింది. ఇక తమిళ రాజకీయాల్లోనే మరో కీలక నాయకుడు డీఎంకే నేత మురసోలి మారన్ పరిస్థితి కూడా ఇంతే. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో మారన్ కి 2002 నవంబర్లో హార్ట్అటాక్ వచ్చింది. దీంతో పాటు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. చికిత్స కోసం ఆయనను టెక్సాస్ తరలించారు. ఆపై కోమాలోకి వెళ్లిపోయిన మారన్ చాన్నాళ్ల పాటు మంచానికే పరిమితమైపోయారు. చివరికి 2003 నవంబర్లో మారన్ కన్నుమూశారు. ఆయన కోమాలో ఉన్నా సరే కేంద్ర మంత్రిగానే కొనసాగించింది నాటి ప్రభుత్వం. ఇలా రాజకీయ నాయకులే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఇలాగే ఇబ్బందులు పడ్డారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కూడా తన ఆరోగ్యాన్ని 2 దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యం చేశారు. 1986లో అంబానీకి హార్ట్అటాక్ వచ్చింది. ఆపై కోలుకున్నా తన ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే రిలయన్స్ షేర్ వాల్యూ పడిపోతుందన్న ఆలోచనతో ఆపై ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డా ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఇలాగే 15 ఏళ్లు కొనసాగారు. చివరికి జూన్లో మరోసారి హార్ట్అటాక్ వచ్చి ఆయన మరణించారు. ఇలా తాము అనారోగ్యంగా ఉన్నామంటే ప్రత్యర్థులు ఎదిగిపోతారన్న భయమో లేక పార్టీలో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయన్న అనుమానమో తెలియదు కానీ చాలా మంది రాజకీయ నాయకులు తమ అనారోగ్యాన్ని తమలోనే దాచుకుని ఇలా చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు జయలలితకు అంత తీవ్రమైన అనారోగ్యం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ఎంత అనారోగ్యమైనా, ఎన్ని ఆర్గాన్లు పనిచేయకపోయినా సరైన చికిత్స అందిస్తే నయం చేయటం పెద్ద విషయం కాదంటున్నారు వైద్యులు. తెలుగు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు వైసీపీ నేత ఎస్పీవై రెడ్డి కూడా గతంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడ్డారు. కానీ ఆపై మంచి చికిత్స అందడంతో కొన్నాళ్లకే కోలుకున్నారు. ఇప్పుడు జయలలిత కూడా ఇదే విధంగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి?